ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గత 6 సంవత్సరాలుగా నిర్మాణంగా బలోపేతం చేసినటువంటి సింగపురం ఇందిరక్క గారు ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి కష్టకాలంలో మీ అందరికీ తోడుంటా అని చెప్పి వెన్నంటి ఉంటా అని చెప్పి వచ్చినటువంటి ఇందిరక్క గారితో మేమందరం నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ వ్యతిరేకులు ఎవరు వచ్చి పార్టీలో జాయిన్ అయినా కూడా మేమంతా కూడా ఇందిరక్కతోనే ఉంటామని చెప్పి శపథం చేస్తూ ఈ సభాముఖంగా మీకు విషయం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులు పత్రికా మిత్రులు కూడా చర్చ చేసినట్టుగా డాక్టర్ రాజయ్య పార్టీకి రాజీనామా చేసింది కానీ మీ పార్టీకి వస్తారని అంటలేడు అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ పొద్దున్న నుండి ఉదయం నుండి వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి విషయం ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నా 10వ తారీఖు తర్వాత నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వైరల్ని నియోజకవర్గ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తలందరూ అబద్ధతా భావానికి లోనైతే అంటున్నటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే కష్టకాలంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు ఎన్ని అరాచకత్వాలు, ఎన్ని హరాస్మెంట్లు చేసి, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా తూర్పార పడితే పొల్లగట్టు కొట్టుకపోయినట్టుగా అసలు వడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన వడ్లకు కూడా మళ్ళీ కష్టకాలం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అభద్రత భావానికి గురి కావడం జరుగుతూ ఉన్నది. ఎట్టి కోశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి పార్టీ కోసం ఎవరు ఆర్నిషలు పనిచేశారు, పార్టీ కోసం నిజాయితీగా ఎవరు నిర్మాణంలో పనిచేశారు వారికే పార్టీ అవకాశం ఉంటుంది తప్ప అన్ని పార్టీలు తిరిగి వచ్చి ఎక్కడ అభివృద్ధి ఉంటే, ఎక్కడ అవసరాలు ఉంటే, ఎక్కడ డబ్బు ఉంటే, ఎక్కడ అధికార దాహం ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళతో అని చెప్పంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తగిన గుణపడ చెప్పవలసిందిగా నేను కోరుచున్నాను. కార్యకర్తలారా, మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు వచ్చినా కూడా ఆధినాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నటువంటి విషయంలో వేరే వ్యక్తులను తీసుకుంటే నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కార్యకర్తలను, ముఖ్య నాయకులను ఆలోచించకుండా డిస్కషన్ చేస్తే ఇక్కడి నుంచి సరైనటువంటి చురుకు పెడతామని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. పార్టీలో రేవంత్ రెడ్డి అనేటువంటి సీఎం గారు ప్రతిరోజు డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసి భుజాలు ఎత్తుకున్న వాళ్ళైతే ఎవరుంటారో వారికే పదవులు, వారికే గుర్తింపుంటే తప్ప కానీ అన్ని పార్టీలు తిరిగి అహంకారంతో, ధనబలంతో ఈ రోజు కాడలను వెంటేసుకొని వచ్చి వాళ్ళు పార్టీలో చేద్దామని చెప్పంటే ఆషామాషిగా కాదు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కంకణబద్దులై నిజాయితీగా, నిర్మోహమాటంగా, ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయి ఇన్ని రోజులు పార్టీ నడిపిస్తే ఈ రోజు వచ్చి మేము పార్టీలో గుంపులు ఏర్పాటు చేస్తామంటే ససే మీరే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా సహించరని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ పత్రికా ముఖ్యులందరికీ కూడా నేను నాకు తెలియజేస్తున్నాను. చాలా అప్పుడు కాంగ్రెస్ పార్టీలు రాజయ్య గెలిచినప్పుడు మీ అందరం చాలా రోజుల పాటు మా యొక్క పోరాటం చేస్తే మా అందరి కృషితోని గెలిచినాక కేవలం 2 సంవత్సరాల ఉద్యమం అనే దాంతో మమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి విడిచిపెట్టిపోయి బీఆర్ఎస్లో పడ్డాడు. బీఆర్ఎస్లో పడి మమ్మల్ని అందరినీ కార్యకర్తలందరూ కూడా ఆగం చేసిన పరిస్థితి అప్పుడు ఉండే. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల పోరాటంతో ఇందిరా మేడం వచ్చినాక ఇక్కడ పార్టీ బలపడుతున్న సమక్షంలో మళ్ళీ ఇక్కడ బలపడింది, మళ్ళీ ఇక్కడ పచ్చగా అయింది, దయచేసి అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తా అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోవాలి, రాజశేఖర రెడ్డి దయా దాక్షిణాలతో ఇలా ఆ రోజు ముఖ్యమంత్రి అయిండు. ఒక హాస్పిటల్ పోయినప్పుడు ఒక దగ్గర రాజశేఖర రెడ్డి ఫోటో పడితే ఆ ఫోటో తీపిచ్చి కేసీఆర్ ఫోటో పెట్టేదాకా అక్కడ నిలబడి పెట్టించిన వ్యక్తి ఇవాళ
అదే రాజశేఖర్ మన రాజశేఖర్ ఉన్న పార్టీలోకి రావడానికి అతనికి మనసులో అవుతుందో నాకు అర్థమవుతలేదు. దయచేసి మా అందరి కార్యకర్తల అభిష్టం ఏంటంటే అతను వస్తే బాగుండదు. మీ అందరూ తప్పకుండా గ్రామాన అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వాస్తవంగా ఇక్కడ గణపురం మండలంలో గణపురం కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్తో పాటు మేము రాజయ్య మీదనే కొట్లాడినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మాకు వేరే ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే మొదటిదాకా, కాబట్టి కొట్లాడింది ఆయన మీదనే. ఇవాళ మళ్ళీ కొట్లాడిన వ్యక్తే మా దగ్గరకు వచ్చి మీ లీడర్ అవుతా అంటే మేము ఒప్పుకునే పరిస్థితి ఏం లేదు. దయచేసి మాకు అటువంటి అవకాశం కల్పించద్దు, దయచేసి రావద్దని కోరుకుంటాను. మేము పునర్నిర్మించుకుంటే మళ్ళా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడ్డది. ఆ రోజు నువ్వు పోయిన తర్వాత 35,000 ఓట్లు వచ్చినాయి, మాకు 33,000. ఈ రోజు మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓడిపోయినా కూడా 95,000 మంది మాకు ఓట్లేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మళ్ళీ అధికారం అప్పగించాలనే ఒక దురాశతోని ఈ రోజు లీకులు ఇస్తా ఉన్నావు. నిన్ను పార్టీలో చేసుకోవద్దు, ఎవరు కూడా చేర్చుకోరు. చేర్చుకున్నా ఇక్కడ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు. దయచేసి ఇక్కడ ఉన్న జీవితాలతో ఆడుకోవద్దు, కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని మేము మనవి చేస్తున్నాం. మేము 12 సంవత్సరాల తర్వాత మేము అధికారంలో ఉన్నాం. ఈ 12 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపేది ఇక్కడ ఉన్న కార్యకర్తలు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను ఆదుకున్న దాఖలాలు లేవు. ఇందిరా నాయకత్వంలో గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు ఊపొచ్చింది. ఊపొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అధికారంలోకి వచ్చినామని సంతోషం ఫీల్ అయ్యేటప్పుడే మళ్ళా ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా, నేను టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటాడు. రాజయ్య, ఇక్కడ నీ అవసరం మాకు లేదు. ఆల్రెడీ నువ్వు చెల్లని నారాయణ, ఇక్కడ నువ్వు చేసిన పనులు ఎట్లాంటి మొత్తం స్టేట్లోనే హైలైట్ అయింది. నీ పేరు ఒక ఎల్కేజీ పిల్లలని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. అలాంటి వీడియోలు పెట్టి మొత్తం స్టేట్ వైడ్ గా నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుసు. మొత్తం స్త్రీల ధన ప్రాణాలతో కూడా ఆడుకున్నావు. అట్లాగే ఎందరికో నువ్వు ఏం చేసినావో కూడా మాకు అందరికి తెలుసు. మళ్ళా కాంగ్రెస్ పార్టీని వచ్చి ఒక మంచి పార్టీగా ఇలా ఎదుగుతుండే దశలో నువ్వు వచ్చి మా కార్యకర్తలను కానీ మా పార్టీని నాశనం చేసే పని చేయకుండా అయినా దయచేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీలోనే ఉండు, లేదంటే ఇట్లా చప్పుడేక పండుకో. కానీ నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే మాత్రం మేము అడ్డుకుంటాం. ప్రతి గ్రామంలోకి వెళ్ళి కూడా కనీసం 100 మంది తయారై నిన్ను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇంకొకసారి కూడా నువ్వు ఆ మాట కూడా అనొద్దని మనవి చేస్తూ, ఇట్లాంటి వ్యవస్థలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నువ్వు నీ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ పైన ఉన్న కేసులను రేపు ఎవరు కేసు పెడతారో, దళిత బంధువుల నా మీద కేసు పెడతారు కావచ్చు, నేను జైలుకు పోతా కావచ్చు అనే మాట మీద నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చడానికి ఉత్సాహం చూపిస్తున్నావు. కానీ నిన్ను నీ కార్యకర్తలు ఎవరు వదలరు. కనీసం ఒక 3 లక్షలు తీసుకొని వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలు అయింది అంటే డబుల్గా అయింది, 6 లక్షల రూపాయలు అయినాయి. ఒక దళిత బిడ్డ 6 లక్షల రూపాయలు నీ దగ్గర పెట్టిందంటే వాళ్ళ బ్రతుకులు ఆ 3 లక్షలతోని పుస్తలు చిట్టీలు ఎత్తి జీతాల నుండి తెచ్చి నీకు దళిత బంధు వస్తుందని ఇచ్చింది. ఇవాళ పరిస్థితి చెప్పాల్సిన అవసరం నీకు ఉంది. రేపు పొద్దున నీ ఇంటి ముందర ధర్నాలు స్టార్ట్ అయితే, అలాగే నిన్న పక్కనే ఉన్న జనగామ నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ పరిస్థితి నీకు రాకముందే వాళ్ళ డబ్బులు ఏమున్నాయో అవి ఇచ్చేయి. ఆ బురదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీకి ముయ్యకు. నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం లేదు. మేము కూడా మా హైకమాండ్కు అన్ని విజ్ఞప్తులు చేస్తున్నాం. ఇలాంటి నీచమైన వ్యక్తిని మన పార్టీలోకి తీసుకొని మన పార్టీని కూడా నీచంగా మార్చుకునే పరిస్థితి మనకొద్దు. మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచిగుంది, మంచిగా పరిపాలిస్తుంది. ఆ పరిపాలనకు వచ్చి నువ్వు కూడా మళ్ళా అట్లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి మా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనవి చేస్తూ, నువ్వు దయచేసి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి కానీ మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని కానీ నువ్వు అనొద్దని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.